జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజంగానే ఏది చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. సినిమాల్లో స్టెప్పులేసినా, అదిరేటి డైలాగులు చెప్పినా, డూపులు లేకుండా స్టంట్స్ చేసినా, ఇలా ఏ విషయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ది ఒక ప్రత్యేక రేంజ్. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే పవన్ను మించిన హీరో లేరంటే అతిశక్తి కాదేమో. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రత్యేక శైలిని పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారు. ఏ పని చేసినా ఇతర నేతలకు భిన్నంగా సాగుతున్న పవన్ కళ్యాణ్ ఆయా పనులను తనదైన శైలిలో పూర్తి చేస్తూ ప్రజాదరణతో దూసుకుపోతున్నారు. ఇలాంటి క్రమంలో శుక్రవారం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఒక చిన్న వేడుకకు సంబంధించిన ఫోటోలను చూస్తుంటే నిజంగానే ఈ తరహా ఆతిథ్యం కానీ, ఆప్యాయతను కానీ, పవన్ ఆతిథ్యాన్ని స్వీకరించిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు ముఖంలో కనిపించిన సంతృప్తి కానీ ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదు. తన కోసం వేసుకున్న నులక మంచం మీద పేరంటాలను కూర్చోబెట్టుకుని స్వయంగా ఆమెకు వడ్డించి, తాను వడ్డించుకుని పేరంటాలకు కొసరి వడ్డించి మరీ ఆమె కడుపు నింపిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆమెకు చీర, 1 లక్ష నగదు బహుమతి ఇచ్చి బయటకు వెళ్లి వీడ్కోలు పలికిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ చేత ఇంతటి ఆతిథ్యం, ఆప్యాయతను పొందిన పేరంటాలు ఎవరు? ఆ కథా కమమేషి ఏమిటన్న వివరాల్లోకి వెళ్తే, మొన్నటి సాంస్కృతిక ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేసి బంపర్ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ గెలవాలని పిఠాపురం పరిధిలోని కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన పేరంటాలు తన కులదైవం అయిన వేగులమ్మ తల్లికి ప్రత్యేకంగా మొక్కుకున్నారట. పవన్ కళ్యాణ్ గెలిపిస్తే పొర్లు దండాలతో పాటుగా అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారట. పేరంటాలు మొక్కు బలమో ఇంకేమిటో తెలియదు కానీ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతో గెలిచారు. ఏకంగా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఈ క్రమంలో మొక్కు తీర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్న పేరంటాలు తనకు వచ్చే వృద్ధాప్య పింఛన్లో నుంచి ప్రతి నెల 2,500 రూపాయలు పక్కన పెట్టి మొత్తం 27,000 రూపాయలు కూడబెట్టి దానితో అమ్మవారికి గరగ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పేరంటాల గురించి ఆరా తీయగా పవన్ కళ్యాణ్తో కలిసి భోజనం చేయాలని ఉందని తెలిపారట. తన విజయం కోసం 96 ఏళ్ల వయసున్న వృద్ధురాలు పొర్లు దండాలు, పింఛన్ డబ్బులతో అమ్మవారికి గరగ చేయించిన తీరుతో అప్పటికే ఆశ్చర్యానికి గురైన పవన్ కళ్యాణ్ ఆమెను తన వద్దకు పిలిచి మరీ జీవితంలో మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చి అంతకు మించిన ఆప్యాయతను అందించి పంపించారు. నమ్మకారం అయిపోయిందండి బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈరోజు, కానీ నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సరే మామగారిని పిలుచుకుందాం. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి 50,000 రూపాయలు. ఇదేమో మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20,000 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను ఇంకా మీకు. ఇందులో పెట్టానా 2?